యేసుక్రీస్తు బాప్సం ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, క్రీస్తు ఆత్మరూపుగా వచ్చిన తర్వాత. ఎక్కడిదిగా వీళ్ళకి పాపక్షమాపణగా? ఏ నామములో పాపక్షమాపణ ఉందో ఆ నామాన్నే దూషిస్తున్నారు వీళ్ళు, ఆ నామాన్నే ద్వేషిస్తున్నారు వీళ్ళు, ఆ యేసుక్రీస్తు నామాన్నే ద్వేషిస్తున్నారు, ఆ యేసుక్రీస్తు నామాన్నే దూషిస్తున్నారు వీళ్ళు. ఆ యేసుక్రీస్తు నామమును గురించి గట్టిగా బోధించిన విలియం బ్రెన్నామ్ని దూషిస్తున్నారు వీళ్ళు. ఆ ప్రవక్తను దూషిస్తున్నారు, ఆ ప్రవక్తను ద్వేషిస్తున్నారు, ఆ ప్రవక్త గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు యూసివిసి లాంటి వాళ్ళు. ఇంకెక్కడిది వీళ్ళకి పాపక్షమాపణగా? ఇదంతా పాపక్షమాపణ లేని బ్యాచ్ సర్పసంతానం. సర్పసంతానానికే పాపక్షమాపణ ఉండదు. ఇదంతా సర్పసంతానం, అపవాది పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి పాపక్షమాపణ లేదు వీళ్ళకు. వాళ్ళ తండ్రి అపవాదై ఉన్నాడు.